ఈ అబ్బాయి మార్కెట్‌లో తింటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడున్న వస్తువుల మీద ఏదో బ్లాక్ కలర్ పొగలా కనిపిస్తుంది. ఈ అబ్బాయి 10 సంవత్సరాలుగా సన్యాసం చేసి మార్కెట్‌లోకొస్తాడు. అందుకే అలా కనిపిస్తూ ఉంటుంది. ఇంతలోపు ఒక అమ్మాయి వచ్చి ఆ అబ్బాయిని గుద్దేస్తుంది. ఆ అబ్బాయి దగ్గరున్న ఒక మంచి లాకెట్ విరిగిపోతుంది. ఈ లాకెట్ చాలా పురాతనమైందని చెప్పి ఆ అబ్బాయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లాకెట్ విరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగు చేయడం చాలా కుదరదు అని చెప్పి అనుకునేసరికి ఆ అమ్మాయి సారీ ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్తుంది. ఆ అమ్మాయి ఆ లాకెట్‌కయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వెంటనే ఆ అబ్బాయి ఆ ఖర్చేమీ అవసరం లేదు నాకు. ఇలాంటి లాకెట్ కోసం నేను వెతకాలనుకుంటున్నాను. దానికోసం మీరు హెల్ప్ చేస్తే చాలు అని చెప్పి రమ్మంటాడు. ఎందుకంటే నాకిక్కడ షాపులన్నీ కొత్త కాబట్టి మీరేదన్నా ఒక మంచి షాప్‌కి తీసుకెళ్ళండి అనగానే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకెళ్తుంది. మాకు పురాతనమైన లాకెట్స్‌ని చూపించండి అని చెప్పి అడగగానే అతను ఒక బాల్‌ని తీసిస్తాడు. ఇది చాలా పురాతనమైనది మేడం. ఇది కొనాలంటే 10,00,000 అవుతుంది అని షాప్ ఓనర్ చెప్పగానే ఆ అమ్మాయి సరే అంటుంది. షాప్ ఓనర్ ఇంకా చెప్తాడు. ఇది తీసుకున్న వాళ్ళకి అదృష్టం కూడా కలిసొస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి వెంటనే చాలా అంటే చాలా ఆనందపడుతుంది. దీన్ని ప్యాక్ చేయండి అనగానే ఆ బాల్‌ని ఆ అబ్బాయి చూస్తాడు. చూడగానే అందులో నుంచి నల్ల పొగ బయటకు రావడం చూస్తాడు. దాంతో ఆ అబ్బాయికి అర్థమవుతుంది. ఇది ఒరిజినల్‌ది కాదు. ఈ షాప్ ఓనర్ ఈ పాపని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఈ అమ్మాయిని నమ్ముకొనొచ్చాను చూడు నాది తప్పు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇదేమీ పురాతనమైనది కాదు. కోటింగ్ ఏసి అమ్ముతున్నారంతే అనేసరికి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. దాంతో షాప్ కీపర్‌కి చాలా కోపమొచ్చి తిడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఈ షాప్ ఎప్పటినుంచో ఉంది. చాలా మంది డబ్బున్న వాళ్ళు ఇక్కడే కొంటారు. నమ్మొచ్చి ఈ షాప్‌ని అనేసరికి ఆ బాల్‌ని ఆ అమ్మాయి చేతిలో నుంచి తీసుకొని గట్టిగా టేబుల్‌కేసి కొట్టేసరికి ఆ బాల్ పౌడర్‌లా అయిపోతుంది. వెంటనే ఆ అబ్బాయి చూసావా ఇది నకిలీది. నకిలీది మాకు చెప్పి అమ్మేస్తున్నావు అని చెప్పి షాప్ ఓనర్‌తో అంటూ ఉంటాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ చూసి ఈ షాప్ ఒక నకిలీ. మనం ఇన్నాళ్ళు మోసపోయాం అనుకునేసరికి ఆ షాప్ ఓనర్ వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తాడు. "నువ్వు నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నావు" అని చెప్పి అక్కడికొక పెద్ద బిలియనర్ వచ్చి అది చూస్తాడు. అతను ఎన్నో సార్లు ఇతని దగ్గర చాలా వస్తువులు కొనుక్కొనెళ్తాడు. అది కూడా చాలా ఎక్కువ ధరకి. అది షాప్ ఓనర్ చూసి ఇతను రావడంతో చాలా భయపడతాడు. షాప్ ఓనర్ వెంటనే తన అసిస్టెంట్‌తో ఈ పౌడర్ ఏంటో చూడండి అని చెప్పి తినమంటాడు. వెంటనే వాళ్ళ అసిస్టెంట్ అది టేస్ట్ చేసి సార్ ఇది ఉప్పు అని చెప్తాడు. ఉప్పు పెట్టి మనల్ని మోసం చేస్తున్నాడు అనేసరికి షాప్ ఓనర్‌కి ఈ అబ్బాయిని చూస్తే చాలా కోపమొస్తుంది. నిన్నెలాగైనా వదలను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి నువ్వు మోసం చేసి ఆ అబ్బాయిని అంటావేంటి అని చెప్పి ఆ షాప్ నుంచి తరిమేస్తారు. సబ్స్క్రైబ్